భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 3వ సర్గ ఎందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లోనికి ప్రవేశిస్తున్న హనుమంతుని లంక స్త్రీ రూపమును వచ్చి అడ్డుకొనుట, అతని ప్రహారముచే పీడితురాలై ఆమె హనుమంతునకు లోనికి ప్రవేశించడానికి అనుమతినిచ్చుట అనే కథగా విందాం. హనుమంతుడు ఉన్నతమైన శిఖరములతో ఎత్తైన మేఘం వలె కనబడుతున్న లంబపర్వతంపై ఉన్నది, సుందరమైన అరణ్యములతోనూ ఉదక స్థానములతోనూ నిండినది, రావణునిచే పాలింపబడినది అయిన లంకాపురాన్ని ధైర్యం అవలంబించి ప్రవేశించాడు. సముద్రం పైనుండి వస్తున్న మంద మారుతముచే చల్లగా ఉన్న ఆ లంకానగరం సముద్ర ఘోష వంటి ధ్వనితో నిండి ఉంది. శరత్కాల మేఘముల వలె ఉన్న భవనములతో ప్రకాశిస్తోంది. బాగుగా బలిసిన సైనికులతో నిండి అలకా పట్టణం వలె ఉన్నది. ముఖ ద్వారముల వద్ద నిలచిన ఏనుగుల సముదాయం అందంగా కనబడుతోంది. తెల్లని ద్వారములతోనూ ముఖ ద్వారములతోనూ అది సర్పములు సంచరిస్తున్న వాటి రక్షణలో ఉన్న మంగళకరమైన భాగవతీ నగరము వలె ఉంది. మెరుపులతో కూడిన మేఘములతో వ్యాప్తమై నక్షత్ర మార్గాన్ని అంటుతూ మంద మారుతం సంచరిస్తున్న ఆ లంక ఇంద్రుని అమరావతి వలె ప్రకాశిస్తోంది. దాని చుట్టూ చాలా పెద్దదైన బంగారు ప్రాకారం ఉంది. అది చిరుమువ్వలతో సవ్వడులు చేస్తున్న పతాకలతో అలంకరింపబడి ఉంది. అట్టి ఆ లంకను హనుమంతుడు శీఘ్రంగా సమీపించి ప్రాకారం వద్దకు వెళ్ళాడు. హనుమంతుడు ఆ నగరాన్ని 4 మూలలా చూసి మనసులో చాలా ఆశ్చర్యం చెందాడు. ఆ నగరమునందలి గృహముల ద్వారాలు బంగారంతో నిర్మించబడ్డాయి. వాటి ఎదుట వైఢూర్య మాణిక్యములతో నిర్మించిన అరుగులున్నాయి. ఆ గృహాలన్నీ కూడా వజ్రములతోనూ స్ఫటికములతోనూ ముత్యములతోనూ మాణిక్యములు పలచిన చపటా చేసిన చదునైన ప్రదేశములతోనూ అక్కడక్కడా నిలబెట్టిన బంగారు మదపుటేనుగులతోనూ ప్రకాశిస్తోంది. వెండితో నిర్మించినవి వలె స్వచ్ఛంగా తెల్లగా ఉన్న ఆ గృహములలో మెట్లు వైఢూర్య మాణిక్యములతో నిర్మించబడ్డాయి. ప్రాకారాదుల లోపల స్ఫటిక మాణిక్యముల పరాగం ఉన్నది. క్రౌంచ పక్షులు, నెమళ్ళు, రాజహంసలు అక్కడ నివసిస్తున్నాయి. మంగళప్రదములైన ఆ భవనాలు ఆకాశంలో ఎగిరిపోతున్నట్లు కనబడ్డాయి. ఆ నగరం అంతటా కూడా వాద్యముల ధ్వని, ఆభరణముల ధ్వని ప్రతిధ్వనిస్తోంది. ఈ విధంగా వస్వౌకసార అను దేవేంద్ర నగరము వలె ఆకాశంలోకి ఎగిరిపోతోందా అన్నట్లు ఉన్న ఆ లంకా పట్టణాన్ని చూసి హనుమంతుడు సంతోషించాడు. పరాక్రమవంతుడైన హనుమంతుడు అత్యుత్తమము, ఐశ్వర్య సంపన్నము, అతి సుందరము, మంగళప్రదము అయిన ఆ రావణ నగరిని చూసి ఈ విధంగా ఆలోచించాడు. ఆయుధాలు ధరించి ఎల్లప్పుడూ సర్వసన్నద్ధులై ఉన్న రావణ సైన్యములు రక్షిస్తున్న ఈ నగరాన్ని ఎవరూ బలప్రయోగం చేసి ఎదిరించజాలరు. ఈ ప్రదేశాన్ని కుముదుడు, అంగదుడు, మహాకపి అయిన సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు వీరిలో ఎవరైనా సాధించగలరేమో. సుగ్రీవుడు, కుశపర్వుడు, వానర శ్రేష్ఠుడైన రుక్షుడు, నేను ఇక్కడికి రాగలుగుదాం. లంక ఎంత గొప్ప బలము కలదైనను రామలక్ష్మణుల మహాపరాక్రమము ముందు నిలవజాలదు అనే విషయాన్ని గుర్తించి హనుమంతుడు చాలా సంతోషించాడు. ఆ లంకా పట్టణం రత్నకాంతులు అనే వస్త్రమును, కోష్టాగారములు అనే కర్ణభూషణములను ధరించి యంత్రగృహములు స్తనములుగా ప్రకాశిస్తూ ఉండగా సర్వ సంపత్ సమృద్ధమై చక్కగా అలంకరించుకున్న స్త్రీ వలె ఉన్నది. గృహములలోని దీపాలు వెలుగుతూ ఉండడం చేత ఆ గృహాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉండగా నగరంలోని చీకటి అంతా తొలగిపోయింది. అట్టి లంకా పట్టణాన్ని హనుమంతుడు చూశాడు. మహాబలశాలి వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు లోనికి ప్రవేశిస్తూ ఉండగా రాక్షస స్వరూపంతో ఉన్న ఆ లంకా నగరి అతనిని చూసింది. రావణుని చేత పరిపాలింపబడిన ఆ లంకానగరి హనుమంతుని చూసి భయంకరమైన ముఖంతోనూ నేత్రములతోనూ స్వయంగా లేచి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ఎదుట నిలిచి బిగ్గరగా ధ్వని చేస్తూ అతనితో, ఓ వానరుడా, నువ్వెవరో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీ ప్రాణాలు తీసివేసే లోపల యథార్థమేమిటో చెప్పు. అన్ని విధాల రహస్యంగా ఉంచి రావణ సైన్యాలు రక్షిస్తున్న ఈ లంకలోకి నువ్వు ప్రవేశించజాలవు అని పలికింది. హనుమంతుడు తన ఎదుట నిలిచిన ఆ లంకను, నీవు అడిగిన విధంగా యథార్థ విషయం అంతా చెబుతాను. లంకా ద్వారమునందు ఉన్నావు. నువ్వెవరో? వికృత ఆకారంతోనూ నేత్రములతో భయంకరంగా ఉన్న నీవు నన్ను అడ్డుకుని ఎందుకు బెదిరిస్తున్నావు
అని అడిగాడు. కోరిన రూపం ధరించగల ఆ లంక హనుమంతుని వాక్యం విని కోపించి అతనితో ఈ విధంగా కఠినంగా పలికింది: నేను మహాబుద్ధిశాలి రాక్షసరాజు అయిన రావణుని ఆజ్ఞను పాలించేదాన్ని. నన్నెవరూ ఎదిరించజాలరు. నేను ఈ నగరాన్ని రక్షిస్తున్నాను. నన్ను కాదని నువ్వు ఈ నగరంలో ప్రవేశించలేవు. ఇప్పుడు నిన్ను నేను చంపనున్నాను. నీవు ప్రాణాలు విడిచి దీర్ఘనిద్ర పొందగలవు. నేను సాక్షాత్తు లంకా నగరాన్ని, ఈ పురాన్ని అన్ని వైపుల నుంచి రక్షిస్తూ ఉంటాను. నా విషయం అడిగావు కదా, నీకు చెప్పాను అన్నది. వానర శ్రేష్ఠుడు వాయుకుమారుడు అయిన హనుమంతుడు లంక మాటలు విని అవసరమైనచో ఆమెను ఎదురించడానికి సిద్ధమవుతూ రెండవ పర్వతం వలె నిలిచాడు. అనంతరము బుద్ధిమంతుడు బలవంతుడు వానర శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు భయంకరమైన స్త్రీ రూపంలో ఉన్న ఆ లంకతో రుజువులతోనూ ప్రాకారములతోనూ ముఖద్వారములతోనూ మనోహరంగా ఉన్న ఈ లంకా నగరాన్ని చూడాలి అనే కోరికతో ఇక్కడికి వచ్చాను. నాకెంతో కుతూహలంగా ఉంది. లంకలో ఉన్న తోటలను, ఉద్యానములను, అడవులను, నగరంలో అంతటా ఉన్న అందమైన భవనాలను చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను అని పలికాడు. ఇచ్ఛానుసారంగా వివిధ రూపాలు ధరించగల ఆ లంక హనుమంతుని మాటలు విని మరల ఇంకనూ పౌరుషంగా, ఓరి దుర్బుద్ధి వానరాధమా, నన్ను జయించి గాని నీవు రావణునిచే రక్షింపబడుతున్న ఈ పట్టణంలోకి ప్రవేశించజాలవు అన్నది. హనుమంతుడు రాక్షసితో, ఓ మంగళప్రదురాలా, ఈ పట్టణం ఒకసారి చూసి వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోతాను అని పలికాడు. అప్పుడు ఆ లంక భయంకరంగా అరుస్తూ వేగంగా ఆ హనుమంతునిపై అరచేతితో ఒక్క దెబ్బ తెరిచింది. లంక ఆ విధంగా గట్టిగా కొట్టగానే పరాక్రమవంతుడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు చాలా బిగ్గరగా అరిచాడు. హనుమంతుడు క్రోధావిష్టుడై ఎడమ చేతి వేళ్లు మడిచి పిడికిలితో ఆమెను కొట్టాడు. స్త్రీ కథ అనే భావంతో అతడు తానుగా ఎక్కువ కోపాన్ని ప్రదర్శించలేదు. ఆ రాక్షసి ఆ దెబ్బతో ఒళ్ళు తిరిగిపోగా వికృతమైన మొహంతోనూ తేలిపోయిన నేత్రములతోనూ వెంటనే నేల మీద పడిపోయింది. బుద్ధిమంతుడు తేజస్శాలి అయిన హనుమంతుడు ఆమె నేలపై పడిపోవడం చూసి, పాపం స్త్రీని కొట్టానే అని అనుకుంటూ ఆమెపై దయ చూపాడు. అప్పుడు ఆ లంక చాలా భయపడి హనుమంతునితో ఏమాత్రం గర్వం లేని మాటలు గద్గద స్వరంతో ఇలా అన్నది: మహానుభావుడైనవో వానర శ్రేష్ఠుడా, అనుగ్రహించి రక్షింపు. నీ వంటి ధైర్యశాలులైన మహాబలవంతులు స్త్రీని చంపకూడదు ఇత్యాది నియమాలు దాటరు కదా. నేను సాక్షాత్తు లంకా నగరాన్ని. మహాబలశాలి అయిన ఓ వీరుడా, నీవు నన్ను పరాక్రమం చేత జయించావు. పూర్వం బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరాన్ని గూర్చి యథాతథంగా చెబుతున్నాను విను. ఏనాడు నిన్ను ఒక వానరుడు తన పరాక్రమం చేత జయిస్తాడో ఆనాడే రాక్షసులకు భయం ప్రాప్తించినట్లు లేదా రానున్నట్లు తెలుసుకో అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇప్పుడు నీ దర్శనం కలగడం చేత ఆ సమయం వచ్చింది అనుకుంటున్నాను. బ్రహ్మ విధించిన ఆ సమయం సత్యమై తీరుతుంది. దానికి తిరుగుండదు. సీత మూలంగా దురాత్ముడైన రావణునకు అందరు రాక్షసులకు వినాశకాలం సంప్రాప్తించింది. రావణుని చేత పాలింపబడుతున్న ఈ లంకలో ప్రవేశించి నీవు ఏ ఏ పనులు చెయ్యాలి అని కోరుతున్నావో అవన్నీ చెయ్యి. ఈ శుభమైన లంకా పట్టణానికి నందికేశ్వరుని శాపం తగిలి ఉంది. అట్టి ఈ పట్టణంలోకి స్వేచ్ఛగా ప్రవేశించి సుఖంగా అంతటను సంచరించి పతివ్రత అయిన సీతను అన్వేషించు అని పలికింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 3వ సర్గయందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లోపలికి ప్రవేశిస్తున్న హనుమంతుని లంక స్త్రీ రూపంలో వచ్చి అడ్డుకొనుట, అతని ప్రహారమచే పీడితురాలై ఆమె హనుమంతునకు లోనికి ప్రవేశించడానికి అనుమతినిచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 4వ సర్గయందలి గల 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుడి లంకలో రావణాంతఃపురమును ప్రవేశించుట అనే కథగా వింటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.